చూడండి, అప్పుడప్పుడు నేను చిన్నతనం నుంచి చూసాను న్యూస్లో నరబలి అని. ఏం బలి? నరబలి ఏందిరా నాయన? అరే మూర్ఖుల్లారా, ఎందుకు ఈ బలులు? మనుషులు రా, మనం కలిసిమెలిసి బతకాలి. నేను నిన్ను బలేసి నువ్వు నన్ను బలేస్తే అందరు చచ్చిపోయాక ఒక ఒంటుగొర్రెలాగా అలా బతుకుతావా? అందరిని చంపేసి ఎక్కడ తేడా కొట్టింది చెప్పండి? ఆ నరబలి ఇవ్వడానికి కారణం ఏంటి? జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే అలా చేయడు. జ్ఞానం ఉంటే ఆత్మహత్యలు చేసుకోరు. జ్ఞానం ఉంటే ఎదుటివాడికి కీడు చేయరు. జ్ఞానం ఉంటే శరీరాలను పాడు చేసుకోరు. జ్ఞానం ఉంటే భ్రష్టు పట్టిపోరు. జ్ఞానం ఉంటే చాలా బాగుంటుంది. జ్ఞానమే నిజమైన బలం, జ్ఞానమే నిజమైన ధైర్యం, జ్ఞానమే నిజమైన శక్తి. ఆ జ్ఞానం మనకు ఉండాలని దేవుడు కోరుకొని, నాయనా జ్ఞానం సంపాదించు. ఎక్కడున్నా తీసుకో జ్ఞానాన్ని. తామర పువ్వు బురదలోనే ఉంటది, తీసుకోవా? చుట్టూ బురద ఉందని తామర పువ్వు తీసుకోవడం మానేస్తావా? అరే ప్రపంచం అంతా చెడు ఉంటది, మంచి ఉంటది. మనకి బైబిల్లో ఉన్న మంచి సరిపోద్దులండి. ఇంక మంచి ఈడో పిచ్చోడు. మంచి ఎక్కడున్నా మంచే కదా. ఇప్పుడు బైబిల్లో మంచి ఉంది, ఓకే. అదే మంచి బయట ఉంటే మంచి కాకుండా పోద్దా? అక్కడున్నా ఇక్కడున్న మంచే కదా. అది యాక్సెప్ట్ చేసేయి, తప్పే ఉంది. అప్పుడు మంచి అయితే యాక్సెప్ట్ చేయి. బైబిల్లో ఉన్న మంచి నీకు ఇంకో చోట కనబడింది, యాక్సెప్ట్ చేయి, తప్పే ఉంది. నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి, ఏ దేవుడిని నమ్మని వ్యక్తి వచ్చి అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో చూడొచ్చా, చూడకూడదా? ఆడ ఏ దేవుడిని నమ్మని వ్యక్తి చెప్పాడు కాబట్టి చూడకూడదు అంటాడు ఈ మూర్ఖుడు. అది చెప్పేవాడిని బట్టి కాదు, చెప్పిన పాయింట్ ఏంటనేది చూడాలి నువ్వు. అది నమ్ముతాడో నమ్మడం మనకు అనవసరం, కానీ అతను చెప్పిన పాయింట్ అయితే కరెక్టేగా. నీ తల్లిని తండ్రిని వదిలే అంటే మనం తీసుకోం, అది ఎంత గొప్పడు చెప్పిన తీసుకోము. సో అలాగా ప్రపంచం నిండా జ్ఞానం విస్తరించింది. నీకు అక్కడక్కడ జ్ఞానం కనబడవచ్చు, ఎక్కడ జ్ఞానం కనబడినా మంచిదైతే తీసుకో, విను, తప్పేమీ లేదు. అంతేగాని మూర్ఖుల్లా మాట్లాడు.